రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం పులిమామిడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుక్క పాండురంగారెడ్డి ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని ప్రార్థించారు. కాంగ్రెస్ పార్టీ అండదండలతో గ్రామంలో రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల కోసం ప్రభుత్వంపై నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి పనులు చేస్తానని, గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, నూతన పెన్షన్లు, రేషన్ కార్డు అర్హులందరికీ అందజేసేలా చూసి నాపై నమ్మకం ఉంచి ఒకసారి అవకాశం ఇవ్వాలని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనకు 4th షెడ్యూల్ అనేది మన మండలంలోనే జరుగుతూ ఉంది. మరి అందులో 35 గ్రామ పంచాయతీలు ఉంటే 26 గ్రామ పంచాయతీలు ఫ్యూచర్ షెడ్యూల్లో కలిపారు. మరి ఇక్కడ ఇంకా 9 గ్రామ పంచాయతీలు కలపడం ఉన్నది. మరి ముఖ్యమంత్రి మాట్లాడితే ఈ ఏదైతే మీ 9 గ్రామ పంచాయతీ అయితే గెలుస్తారో, సర్పంచ్ గెలుస్తారో, మరి వారికి ఖచ్చితంగా ఫ్యూచర్ షెడ్యూల్ కలుపుతామని చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపిస్తే మన పులిమామిడి కానీ ఇక్కడ ఉన్న తండలు, ఇక్కడ చిప్పలపల్లి, దండారాము, నేదునూరు, జయత్వారం ఈ గ్రామం 9 గ్రామం కలపలేదు. మళ్ళీ నేను మొన్న మాట్లాడడం జరిగింది. సర్పంచ్ క్యాండిడేట్ గెలిపిస్తేనే మరి ఫ్యూచర్ షెడ్యూల్లో ఇవన్నీ కలుపుతామని చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని గెలిపించాలని, మరి వీళ్ళకు అవసరం ఏమేమి ఉందో అధికార పార్టీ ఉంది కాబట్టి ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నారు కాబట్టి మీరు అధికార పార్టీని మరి పాండ్రెడ్డి కూడా చాలా 10-20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు జనరల్ సీట్ అనేది ఇంచుమించు 30 సంవత్సరాల కింద జనరల్ సీట్ వచ్చింది. మరి ఈరోజు జనరల్ సీట్ లో గెలవడం అది సాధ్యం. ఎందుకంటే ఎస్సీకి వచ్చినా, ఎస్టీకి వచ్చినా, బీసీకి వచ్చినప్పుడు అన్ని కులాల వారీగా పనిచేస్తా ఉంటే మేము ఈరోజు నిర్ణయం తీసుకొని మా గ్రామంలో గిట్ట ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి జనరల్ సీట్ రాలేదు కాబట్టి ఈ జనరల్ సీట్లకు పాండ్రెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి మీరందరూ మనమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున బాల గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపాలని చెప్పి మరి రేపు 10వ తారీఖు పొద్దున 7 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక్కరోజు మీరు పనులు ఇడిచిపెట్టి మరి దాంతో పాటు వార్డు నెంబర్ ఉన్నారు కదా, వార్డు నెంబర్ కూడా అందరినీ గిట్ట గెలిపాలని చెప్పి పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఇంకా నాకు చాలా నేను మీటింగ్ మాట్లాడేది, మీరు మీ కార్యక్రమం చేసుకోండి. మరి రేపు 10వ తారీఖు భారీ మెజార్టీని గెలిపించి మీరు పాండ్రెడ్డిని గెలిపిస్తే నేను కూడా ఆయనకు ఏదేదో వర్కులు ఏది కావాలంటే నేను అందుబాటులో ఉండి, మన ఊరు కాబట్టి నేను ఖచ్చితంగా వర్కులు చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి